శ్రీశైలం దేవస్థానం ఆలయంలో శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం పూజలతో ఉగాది మహోత్సవాలకు ఈవో పెద్దిరాజు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు కావడంతో భ్రమరాంబాదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. భృంగి వాహనంలో శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. అయితే రెండవ రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మూడవ రోజు అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. స్వామి అమ్మవార్లు నంది వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పురవీధుల్లో భాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలు, డప్పు చప్పుల నడుమ శ్రీశైల పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది మహోత్సవాలలో 4వ రోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమావాణి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవంలో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది పర్వదినం కావడంతో కన్నడిగులు శివదీక్షా శిబిరాలలో రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు ఉంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పుకుండలలో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే 5వ రోజు ఉగాది మహోత్సవాలలో చివరి రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి నిజాలంకారణలో భక్తులకు దర్శనమిస్తారు. అశ్వవాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.